హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ విక్కీ, ఫిట్నెస్ ట్రైనర్. సో ఈరోజు ఎపిసోడ్లో మనము హ్యాండ్ వర్కౌట్ చేయబోతున్నాము. హ్యాండ్లో మనకి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయండి, బైసెప్స్, ట్రైసెప్స్ అండ్ షోల్డర్స్. సో ఈరోజు వర్కౌట్లో మనం ట్రైసెప్, ఈ పార్ట్ని మనం ట్రైసెప్ అంటాము. ట్రైసెప్ వర్కౌట్ చేయడం ఎలా అన్నది మనం చేయబోతున్నాము. ట్రైసెప్ వర్కౌట్ ఎందుకు చేయాలి అంటే చాలామందికి ఇక్కడ స్కిన్ సాగి ఉంటుంది అండ్ ఈ పార్ట్లో కూడా మనం లావుగా ఉంటుంది. ఈ పార్ట్ని మనం తగ్గించాలంటే ఎలా వర్కౌట్ చేయాలి, ఎన్ని రిపిటేషన్స్ చేయాలి అన్నది ఈరోజు క్లాస్లో మనం చేయబోతున్నాం. ఫస్ట్ వర్కౌట్ చేయాలంటే మనము ట్రైసెప్ వర్కౌట్కి డంబుల్స్ యూస్ చేస్తామండి. డంబుల్స్ అనేది మన ఎక్స్పీరియన్స్ని బట్టి తీసుకోవచ్చు. 1 kg ఉంటుంది, 2 kg ఉంటుంది, 3 kg ఉంటుంది. సో సింగిల్ డంబుల్ తీసుకుంటాము, దీన్ని ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అంటాము. సో దీనికి ఫస్ట్ హ్యాండ్ 90 degreesలో పెట్టి ఓన్లీ లోవర్ ఆర్మ్ని మాత్రం జస్ట్ డౌన్ అప్ డౌన్ అప్. సో మనం చేసేప్పుడు హ్యాండ్ ఇలా మూవ్ చేయకూడదు. సో లోవర్ పార్ట్ స్టిఫ్గా ఉంటుంది అండ్ ఓన్లీ అప్పర్ పార్ట్ని మాత్రం ఎల్బో వరకు బెండ్ చేస్తాము, అగైన్ స్ట్రైట్ చేస్తాము. గో 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Change hand. Go 1 2 3 4 5 6 7 8 9 10. Relax. సో 2 హ్యాండ్స్ చేసాము మనము 10-10. సో మనకి రిజల్ట్ కావాలంటే ఈచ్ హ్యాండ్ 15 times 3 sets 45 ఆల్టర్నేటివ్గా మనం చేయాలి. సో సేమ్ వర్కౌట్ మనం ఇప్పుడు 2 హ్యాండ్స్ని యూస్ చేసి చేస్తాము. 2 హ్యాండ్స్ని యూస్ చేయాలి అంటే బిగినర్స్ అయితే సింగిల్ డంబుల్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉండి త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి లేదంటే అలవాటు ఉన్న వాళ్ళైతే మనం 2 డంబుల్స్ కలిపి చేసినట్లయితే 2 హ్యాండ్స్ కాబట్టి 2 డంబుల్స్ యూస్ చేయడం వల్ల కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. సో 2 డంబుల్స్ యూస్ చేసి 2 హ్యాండ్స్ తోటి కలిపి చేద్దాం. రేజ్ యూర్ హ్యాండ్స్. దీనికి కూడా హ్యాండ్స్ స్ట్రైట్గా 90 degrees అండ్ ఎల్బో వరకు స్టిఫ్ ఉండాలి. ఎల్బో పైన పార్ట్ని మనం బెండ్ చేస్తాము, అగైన్ స్ట్రైట్ చేస్తాము. సో స్టార్ట్. గో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. చూసారు కదండి వర్కౌట్, ట్రైసెప్ వర్కౌట్ ఎలా చేయాలి, ఎన్ని చేయాలి అని. ఈచ్ వర్కౌట్ మనము 15 times చేయాలి. 15 times ఈజ్ 1 set. సో 3 sets చేయాలి అండ్ సింగిల్ హ్యాండ్ చేసాము, డబుల్ హ్యాండ్ చేసాము. మనకు బెస్ట్ రిజల్ట్ కావాలి అంటే వీక్లీ 3 times చేయడం వల్ల ఆర్మ్స్ స్టోన్ అవుతుంది అండ్ ఈ పార్ట్ మనకి హ్యాంగ్ అవ్వకుండా టైట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.